ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా 22 ఏప్రిల్ 2024 సంబంధించి ముఖ్యమైన ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగం మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి జోధ్పూర్ డిఆర్డిఓ సెటప్ సెంటర్ ఫర్ డిఫెన్స్ టెక్నాలజీ R&D. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ వాళ్ళు హ్యాజ్ కొలాబరేటెడ్ విత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా. డిఆర్డిఓతో మనకు ఇక్కడ కొలాబరేషన్ అవ్వడం జరిగింది అన్నమాట. ఎందుకు అంటే టు ఎస్టాబ్లిష్ ఏ డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఓకేనా. ఇటీవల కాలంలో ఐఐటి డిఆర్డిఓతో సంబంధానికి దురుచుకుంది అంటే ఇక్కడ మనకు ఐఐటి జోధ్పూర్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఐఐటి సంబంధిత బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐఐటీస్ మీద స్పెషల్ ఫోకస్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన నేవీ. ఓకేనా. భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన నేవీ అనేటువంటి అంశం అనేది మనకు ఈరోజు వార్తలు నిలిచిందనమాట. తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం శనివారం ప్రకటించింది. దీనిని పూర్వీ లెహర్ పేరిట జరిగినటువంటి ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలతో బలగాలు పాలు పంచుకున్నాయని పేర్కొంది. చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క పేరు వచ్చి మనకు చాలా ఇంపార్టెంట్. పూర్వీ లెహర్. ఓకేనా. పూర్వీ లెహర్ పేరిట యుద్ధ విన్యాసాలు నిర్వహించినటువంటి నేవీ అన్నమాట. ఓకేనా. దీనిలో అండమాన్ వాయుసేన, అండమాన్ నికోబార్ కమాండ్ వాయుసేన, తీర రక్షక దళం కూడా పాల్గొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా. ఓకే. ఓ భారీ క్షిపణి వార్హెడ్ను విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. విమాన విధ్వంసక క్షిపణి పేరును పైలోజీ 1-2గా ఉత్తర కొరియా పేర్కొంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో క్షిపణి ప్రయోగం పైలోజీ 1-2 క్షిపణి ప్రయోగం నిర్వహించింది ఏంటి అంటే ఉత్తర కొరియా అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. భూతాప పరిమితికి ప్లాస్టిక్తో తూట్లు. ఓకేనా. ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి నష్టాన్ని తెలియజేస్తూ ఒక వార్త అయితే అంశాలు మనకు నిలిచిందనమాట. తాజా అధ్యయనంలో అయితే వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న రీతిలోనే కొనసాగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓకేనా. ప్రజెంట్ ఎలాగైతే ప్లాస్టిక్ని వాడుతున్నామో అలాగే ప్లాస్టిక్ని వాడితే కనుక మనకు ఫ్యూచర్లో పెనుముప్పు ఉందని ఇక్కడ మనకు తాజా అధ్యయనాలు అయితే వెల్లడి చేయడం జరుగుతుందన్నమాట. దీనిని ఎవరు చెప్పారు అంటే అమెరికాకు చెందినటువంటి లారెన్స్ బెర్కెరీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అంచనాలు వేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ క్యాన్సర్ చికిత్సకు కొత్త ఇమ్యునోథెరపీ. అనే ఒక అంశం అయితే మనకు వెలుగులోకి వచ్చిందనమాట. క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరికొత్త ఇమ్యునోథెరపీ పద్ధతిని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. దీనిని క్యాన్సర్ కణాలపైనే పనిచేసే ఈ కొత్త పద్ధతిని వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెందిన పరిశోధకులు రూపొందించారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే సరికొత్త పద్ధతిని ఎవరు చేస్తున్నారంటే వర్జీనియా టెక్ కాలేజ్ ఇంజనీరింగ్ చెందినటువంటి పరిశోధకులు రూపొందించారు. ఓకేనా. సైటోకిన్ అనే ప్రోటీన్లతో వినియోగించి ఈ చికిత్స చేస్తారు. ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సైటోకిన్ అనేటువంటి ప్రోటీన్లను ఉపయోగించి ఈ చికిత్స చేయడం జరుగుతుంది. ఓకేనా.
నెక్స్ట్ వన్ 2000 కాంతి సంవత్సరాల దూరంలో స్టెల్లార్ బ్లాక్ హోల్. ఓకేనా, స్టెల్లార్ బ్లాక్ హోల్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించి విశ్లేషిస్తుండగా అనుకోకుండా పాలపంతలో అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ను గుర్తించారు. దీనిని నేషనల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ భూగోళ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఓకేనా, ఈ స్టెల్లార్ కృష్ణబిలం యొక్క ద్రవ్యరాశి సూర్యుడి కంటే 3.3 రెట్లు పెద్దదిగా ఉంది. దీనికి గయా బిహేన్ 3 అని పేరు పెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. స్టెల్లార్ బ్లాక్ హోల్ గయా బిహేన్ 3 అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్రో ఎయిమ్స్ టు మేక్ స్పేస్ మిషన్ డెబ్రిస్ ఫ్రీ బై 2030. సో ఇక్కడ ఇస్రో అనేది ఒక ఎయిమ్గా అయితే పెట్టుకుందనమాట 2030 కల్లా. సో ఏవైతే ఇక్కడ స్పేస్ మిషన్స్ డెబ్రిస్, ఓకేనా, వ్యర్థాల యొక్క స్పేస్ మిషన్ డెబ్రిస్ని ఎప్పటికల్లా ఫ్రీ చేయాలి అంటే సో 2030 కల్లా ఫ్రీగా చేయాలనే ఒక అంశంతో ఇక్కడ మనకు ఇస్రో అనేది చెప్పడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాసుకి అతి పెద్ద సర్పం. ఓకేనా, అతి పెద్ద సర్పం పేరు ఇటీవల వార్తల్లో మనకు అతి పెద్ద సర్పం అనే ఒక వార్త నిలిచిందనమాట. దాని యొక్క పేరు వచ్చేసి వాసుకి. సో ప్రపంచంలోనే అతి పెద్ద సర్పం మన వాసుకి, దాని యొక్క పేరు వాసుకి. ఓకే, గుజరాత్లో ఓ గనిలో శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏకంగా 50 అడుగుల పొడవు, టన్నుకు పైగా బరువు ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారనమాట. ఓకేనా, సో ఇటీవల కాలంలో అతిపెద్ద సర్పం ఏంటంటే వాసుకి. ఎక్కడ బయలుపడిందంటే గుజరాత్లో ఒక గనిలో బయలుపడడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టాపిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ కౌశిక్ రాజశేఖర హానర్డ్ విత్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ బై ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్. ఓకేనా, ఇతను చేసిన పవర్ కన్జర్వేషన్, ఎలక్ట్రికల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వీటిపై అతనికి పరిశోధన చేసినందుకు గాను ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అతని యొక్క పేరు వచ్చేసి కౌశిక్ రాజశేఖర. సో ఎవరు అవార్డు ఇచ్చారంటే ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్. ఓకేనా, జపాన్కు సంబంధించి తనకి అవార్డు రావడం జరిగింది. అతని యొక్క పేరు వచ్చేసి కౌశిక్ రాజశేఖర. చాలా చాలా ఇంపార్టెంట్. అతనికి దేనికి సంబంధించి వచ్చిందయ్యా అంటే సో పవర్ కన్వర్షన్ అలాగే ఎలక్ట్రికల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వీటిని చేసిన ప్రయోగాలకు గాను పరిశోధనలకు గాను దానికి ఈ అవార్డు అయితే ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అవార్డు అయితే కనుక జపాన్ ఇంజనీరింగ్ అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇవి ఈరోజు మనకు వార్తల్లో భాగంగా ముఖ్యమైన టాపిక్స్ అన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.